ఇంతకుముందు అనుకున్నదే మరొకసారి అధికారిక చట్టబద్ధత ఏంటంటే బీపీసీఎల్ రిఫైనరీ అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి అన్నటువంటిది అప్పట్లో ప్రభుత్వం అడిగినప్పుడు పెట్రోలియం శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి సందర్భంలో అడిగినప్పుడు బాలశౌరి ప్లస్ చంద్రబాబు గారు వీళ్ళందరూ ఉన్నారు. బాలశౌరిని మచిలీపట్నంలో పెట్టండి, మేము ల్యాండ్ ఇస్తా ఉన్నారు. దానికి దాదాపు 5,000 ఎకరాలు కావాల్సి వస్తుంటే మేము అరేంజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో చిన్న లాజికల్ కాన్సెప్ట్ ఏమైందంటే ఇప్పుడు బీపీసీఎల్ ఓకే చేసింది, రిఫైనరీ ఆంధ్రాలను పెట్టబోతున్నారు. కాకపోతే రామాయపట్నం దగ్గర పెట్టించాలన్నటువంటిది ప్రస్తుతం బాబు సర్కార్ ఆలోచన. దానికి అనుగుణంగా ప్రస్తుతానికైతే ఇంకా ప్లేస్ ఎక్కడ డిసైడ్ కాల. ఆంధ్రప్రదేశ్లోనే పెట్టడానికి మాత్రం ఓకే చేస్తూ 6,100 కోట్ల రూపాయలు ప్రాథమికంగా దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి బీపీసీఎల్ ఓకే చేసింది. ఇక రాబోయేటటువంటి రోజుల్లో వెంటనే 70,000 కోట్లు, 80,000 కోట్లు, 90,000 కోట్లు, 1,00,000 మంది ఉపాధి ఇవన్నీ చెప్తారు. బట్ ఉపాధి ముందు ఇది ఎట్లాంటిదంటే 1,00,000 మందికి ఉపాధి, ఆ తర్వాత 5,000 మందికి ఉపాధి, ఇట్లాంటి హెడ్డింగ్లు స్క్రోలింగ్స్ ఇవన్నీ బాగుంటాయి. ఒకటి ఓ పెద్ద రిఫైనరీ కడుతున్నప్పుడు వేలాది మందికి పనులు ఉంటాయి, ఉపాధి అంటాం దాన్ని. ఆ తర్వాత దాంట్లో పనిచేయడానికి ఉద్యోగాలు, ఇది ఖచ్చితం. అయితే ఇది ఓన్లీ రాష్ట్రం వాళ్ళకి ఇవ్వరు, దేశం నలుమూల నుంచి ఇస్తారు, ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కాబట్టి అది ఇక్కడ వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగాలు దొరుకుతాయి. నెంబర్ 1. రెండవది దాదాపుగా 90,000 కోట్ల రూపాయల దాకా ఓవరాల్గా అవుతుంది. ఫస్ట్ ఫేజ్లో 6,100 అంటే ఈ రాబోయే 2-3 ఏళ్లలో ఇంకొక 10,000-15,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. టోటల్గా ఇది పూర్తయితే ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ప్రాజెక్టు పూర్తయినట్టు, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు పూర్తయినట్టు అవుతుంది.